మంచిదండి. తల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. మరి ఒకసారి నైనా ఈ ఆదివారపు దినాన మా జీవితాలనైనా ఇంకొద్దిగా ముందుకు తీసుకుని వచ్చినైనా మా యొక్క బాధ్యతను నాయన, ఈ యొక్క కృపను మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. ఈ వాక్యంలోని వాటలనైనా మేము విని మా హృదయంలో భద్రపరచుకొనగలుగుటకు నాయన, వారిని అనుసరించి మా బ్రతుకులను ముందుకు కొనసాగించుటకు నాయన, మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నీ విలువైన ఉన్నతమైన మాటలోనికి నేను మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన నీ వాక్యం వైపు తిప్పి నీ మాటలను మా హృదయంలో నెమరు వేసుకుని నాయన, వాటిని అనుసరించి వాటిలో ఉన్న జ్ఞానాన్ని నెమరు వేసుకునగలుగుటకు, దాని గురించి నన్ను మరలా శోధించగలుగుటకు, పరిశోధించగలుగుటకు అట్టి జ్ఞానాన్ని కృపను మాకు అనుగ్రహించింది ఆయన. నీ ఆత్మ సహాయంతో ముందుకెళ్ళగలుగుటకు, మా హృదయాలను పరిశోధించుకొనగలుగుటకు అట్టి కృపను మహాద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించింది ఆయన. చెప్పనే నన్ను తగ్గించుకుని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నాయన, నిన్ను హెచ్చించగలుగుటకు అట్టి కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన మనల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు చేస్తున్నాండి. మంచిది. ఏ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం? తరాల వెనకున్న దేవుని తలంపు అనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఎక్కడ దాకా నేర్చుకున్నాం? మరి ఎక్కడ దాకా వెళ్ళాము? బాబేలు గోపురము నిర్మిస్తున్నారు వాళ్ళు. అక్కడితో దేవుడు ఏం చేశాడు? వాళ్ళ భాషలు అనేది తారుమారు చేశాడు, అక్కడ అనేది ఆపేశాడు. ఓకేనా? నెక్స్ట్ 10వ వచనం, 11వ అధ్యాయము 10వ వచనంలో ఏంటంట? షేము వంశావళి. ఇది ఏంటంట? షేము 100 ఏండ్లు గలవాడై ఏంటంట? జల ప్రవాహం గతించిన 2 ఏండ్లకు ఏంటంట? జలప్రలయం గడిచిన 2 ఏండ్ల తర్వాత ఏం చేశాడంటే షేము ఒక వంశం అనేది ప్రారంభమైంది. ఆ వంశంలో మొదటి ఆయన గురించి చెప్తే ఏంటంట? అర్పక్షాదును కనెను. షేము అర్పక్షాదును కన్న తర్వాత 500 ఏండ్లు బ్రతికి ఏం చేశారంట? షేము అర్పక్షాదును కన్న తర్వాత 500 సంవత్సరాలు బ్రతికాడు. అవునా? అంటే అవి 200 సంవత్సరాలు, 700 సంవత్సరాలు అంటే బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఆయన ఏం చేశారంటే కుమారులను కుమార్తెలను కన్నాడు. అవునా కదా? వాళ్ళ పేర్లు ఏవి కూడా రాయబడలేదు. కానీ ప్రత్యేకంగా ఏం చేశాడు చెప్పండి? అర్పక్షాదు గురించి వ్రాయించాడు. ఓకేనా? అంటే ఆ తరంలో, ఆ క్షేము కుటుంబంలో అర్పక్షాదు గురించే రాయించాడు. అర్పక్షాదు గురించి ఎందుకు రాయించాడు అంటే 12వ వచనంలో ఇంకా చెప్తున్నాడు. అర్పక్షాదు 30 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. అర్పక్షాదు షెలాహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఏంటంటే ఏబేరును కనెను. షెలాహు ఏబేరును కనిన తర్వాత ఇట్లా వీళ్ళు నెక్స్ట్ 16వ వచనంలో ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. పెలేగును కన్న తర్వాత కూడా వాళ్ళ కుమారులు కుమార్తెలు పుట్టారు. 18వ వచనంలో పెలేగు 30 ఏండ్లు బ్రతికి రయీను కనెను. 20వ వచనంలో రయీను 30 ఏండ్లు బ్రతికి సిరేగును కనెను. రైట్. 22వ వచనంలో సిరేగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి ఏంటంట? తెరాహును కనెను. ఎవరిని కనంట? నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కన్న తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి ఏంటంట? అబ్రహామును నాహోరును హారానును కనెను. ఏంటంటే చెప్పండి, ఏం చేశారంట? అర్పక్షాదు కుటుంబం గురించి ప్రత్యేకంగా రాయించడానికి గల కారణం ఏంటంటే అర్పక్షాదు కుటుంబం నుంచి ఎవరు వచ్చాడు? 10వ తరంలో అబ్రహాము. ఓకేనా? అబ్రహాము 10వ తరంలో మరలా వచ్చాడు. మరలా దేవుడు నూతన సృష్టిని చేయాలనుకున్నాడు. మరలా జనాలందరూ
చెడిపోయారు, పాడైపోయారు. అవునా? నిమ్రోద్ అనే ఒక రాజు బలమైన రాజుగా ఎదిగాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని తానే దేవునిగా కనబరుచుకోవాలని ఆయన నిలబడ్డాడు. అలాంటి సందర్భంలో జనాలంతా కూడా అతని వైపు తిరుగుతున్న సందర్భంలో ఈ అబ్రాహాము ఫ్యామిలీ అంతా కూడా ఏంటంటే విగ్రహాలు తయారు చేసేవారు. ఓకేనా? విగ్రహాలు తయారు చేసి ఆ విగ్రహాలు అమ్ముకునే వృత్తిలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకేనా? ఇట్లాంటి పరిస్థితుల్లో ఇదంతా జరుగుతున్న తరుణంలో చరిత్రలోని కొద్దిగా వెళ్తే మనకు బైబిల్ గ్రంథంలో దాని గురించి ఎక్కువగా వివరణ ఇవ్వబడలేదు. కానీ మనం చరిత్రలోనికి వెళ్తే ఏంటంటే నిమ్రోదుకు ఎలాగైతే మోషే గురించి జ్ఞానులు ఎలాగైతే తెలియజేసి 2 ఏళ్ల పిల్లని ఎలాగైతే చంపారో, యేసుక్రీస్తు గురించి ముందుగానే ఆ యొక్క రాజు తెలుసుకొని ఎలాగైతే యేసుక్రీస్తుని 2 ఏళ్ల పిల్లని ఎలాగైతే సంహరించాడో, అబ్రహాము గారి జీవితంలోకి వస్తానే నిమ్రోదు కూడా ఆ జ్యోతిష్యుల చేత, ఆ జ్ఞానుల చేత తర్వాత వచ్చే తరం ఏం చేస్తుందంటే ఇలా మనుషుల్ని ఆరాధించకుండా, ఇలా విగ్రహాలను ఆరాధించకుండా చేసే ఒక బాలుడు, ఒక మనిషి అనేది వస్తున్నాడు ఆ తరంలో. ఆ ద్వారా ఏమవుతుందంటే నీ యొక్క విగ్రహారాధన అనేది ఏమవుతుంది? నాశనం చేయబడుతుంది. నిజమైన దేవుని వెలుగు అనేది బయటపడుతుంది అని అతనికి తెలియజేయబడ్డప్పుడు ఆ నిమ్రోద్ రాజు ఏం చేస్తాడంటే ఆ 2 ఏళ్ల పిల్లలందరినీ కూడా ఏం చేస్తాడు? ఆ తరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించేశాడు. కానీ అబ్రహాము వాళ్ళ తల్లి చేత దాచబడిన వాడై ఆ సందర్భంలో బ్రతికాడు. ఓకేనా? బ్రతికి బయటపడ్డాడు. ఆ జరిగిన తర్వాత కొద్దిగా అతడు యవనస్తున్న స్థాయికి వస్తేనే ఎప్పుడైతే ఇలా విగ్రహాలకు దూరంగా ఉండడం అనేది అతను ప్రారంభించాడో, దాన్ని బట్టి అతడు విగ్రహాలు అంటే అతనికి అసహ్యం కలిగింది. ఎందుకంటే విగ్రహాలు అవి ఏమీ చేయలేవు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కనుక అతడు నిజమైన దేవుని మాట అనేది వినడం అనేది ప్రారంభించాడు. అలా ప్రారంభించిన వాళ్ళు అతడు యువకుడు అయ్యే స్థాయిలోనికి వస్తారనే ఆ విగ్రహాలు పగలగొట్టేశాడు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే చేస్తున్నాయో ఆ విగ్రహాలను పగలగొట్టాడు. ఆ పగలగొట్టిన సందర్భం అనేది నిమ్రోద్ దగ్గరికి వెళ్ళింది. ఓకేనా? నిమ్రోద్ దగ్గరికి వెళ్ళింది. నిమ్రోద్ ఏం చేస్తాడంటే అబ్రహాం గారికి 13 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తాడు. ఓకేనా? ఎందుకంటే పూజించాల్సింది నన్ను, అవునా కదా? నన్ను కాదని ఇంకా వేరే వాళ్ళని పూజించడానికి వీల్లేదు. కాబట్టి నాకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి ఏం చేస్తాడు? అబ్రహాం గారిని 13 సంవత్సరాలు జైల్లోనికి నెట్టేశాడు. ఓకేనా? ఇలాంటి సందర్భాల్లో ఆ 13 సంవత్సరాలు అయినా కానీ అబ్రహాం గారి మనస్సు అనేది ఇంకా మారలేదు. నిజ దేవుని వెతుకులాటలోని మనస్సు అనేది ఇంకా వెతుకుతున్న సందర్భంలో ఏమైనా మారాడని ఆయన పరీక్షించినప్పుడు అతను ఎలాంటి మార్పు లేనప్పుడు మరలా అబ్రహాం గారిని నిమ్రోద్ ఏం చేస్తారంటే అగ్నిలో వేయించారు. ఓకేనా? అంటే ఇవన్నీ కూడా మనకు ముందు సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో అయినాయి. కానీ అబ్రహాం సందర్భంలో ఇవన్నీ కూడా ఏమైపోయాయి? జరిగిపోయాయి. అంటే చరిత్రలోనికి, యూదుల చరిత్రలోనికి వెళ్తే వాళ్ళన్నీ కూడా ఈ సందర్భాలన్నీ కూడా అబ్రహాం జీవితంలో రాయబడ్డాయి. ఊరికేనే అబ్రహామును దేవుడు నాకు స్నేహితుడు, అవునా కదా అని దేవుడు చెప్పుకోలేదు. ఆయన జీవితంలో చాలా కఠినమైన శ్రమలు అనేది అనుభవించాడు, చాలా ఇబ్బందులైన పరిస్థితులు అనేది ఎదుర్కొన్నాడు. ఇలా అతన్ని అగ్నిలోనికి వేసినప్పుడు అతనికి ఎలాంటి హాని జరగకుండా ఏం చేసి అబ్రహాం గారు బయటకు వచ్చారు. అవును, ఇదంతా జరిగిన కొద్ది కాలానికి నిమ్రోద్ మరలా చనిపోయిన సందర్భాలని మనకు చరిత్రలోనికి వెళ్తే అవి వాటి గురించి నా సందర్భం అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇదంతా జరుగుతూ వస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ 26వ వచనంలో తేరాహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. ఓకేనా? ఇక్కడ నుంచి మరలా ఏం చేస్తారంటే దేవుడు కొత్త రక్షణ ప్రణాళికను అనేది మరలా ప్రారంభించాడు. అబ్రహాం ద్వారా మరలా ఒక కొత్త ప్రణాళికను, అవునా, మరలా ఏం చేయాలి? ఒక నూతన జనాంగాన్ని, ఎలాగైతే నోవాహు ద్వారా మరలా నూతన జనాంగాన్ని తెచ్చారో మరలా వాళ్ళు చెడిపోవడం ప్రారంభించగానే మరలా ఒక రక్షణ కార్యాన్ని మరలా దేవుడు ప్రారంభించాడు. మనకు తెలుసు అబ్రహాం గారు ప్రతి జాతికి ఏమైపోయాడు చెప్పండి ఆయన అంటే ఇజ్రాయేల్కి కానీ, అవునా, దేవుని నమ్మే ప్రజలకు కానీ, వీళ్ళందరికీ కానీ ఆయన ఏంటి చెప్పండి, అలాగే ఇస్లాంలకు కానీ ఏంటి చెప్పండి, అబ్రహాం గారు మూల పురుషుడు. అవునా? ఆయన ద్వారానే ఈ జాతులు కానీ, ఈ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. అవునా? అయితే అలాంటి సందర్భాల్లో చెప్తున్నాడు ఏంటంటే తేరాహు కుటుంబంలో నుంచి అరుపక్షాదు ఆ దగ్గర నుంచి ఏం చేశారు? అబ్రహాం వచ్చాడు. అబ్రహాం గురించి రాయిస్తున్నాడు 27వ వచనంలో. తేరాహు వంశవాళ్ళు చెప్తున్నాడు. తేరాహు ఏంటంట? తేరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను.
హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో ఏంటంటే తన తండ్రి అయిన తేరావు కంటే ముందుగా మృతి పొందిన. ఏ ఊరు అంట వాళ్ళది? వాళ్ళ ఊరి పేరు ఏంటదండి? ఊరు. వాళ్ళ ఊరు పేరే ఊరు. కల్దీలు అనే పట్టణంలో వాళ్ళ ఊరి పేరు ఏంటిది? ఊరు అనే పట్టణంలో వాళ్ళు నివసించారు. అవునా? కల్దీలు అనే ప్రాంతంలో ఊరు అనే పట్టణంలో వాళ్ళు ఏం చేశారు? నివసించారు. అంటే ఊరు అనేది వాళ్ళ పట్టణము. ఆ పట్టణంలో వాళ్ళు ఆ బొమ్మలు అంటే ఆ విగ్రహాలు చేసుకుంటూ జీవనము కొనసాగించేవారు. ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తూ చెప్తారు. ఏంటంటే అబ్రహాముకు 2 సహోదరులు ఉన్నారు, హారాను అలాగే ఇంకా నాహోరు. నాహోరు అంటే ఎవరి పేరు? ఎవరి పేరండి? ఎవరి పేరు నాహోరు? తేరావు వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? మీరు ఎప్పుడన్నా చూసారా? అందరు కూడా తాతల పేర్లు పెట్టుకుంటూ వస్తారు మర్చిపోకుండా. అది ఎవరు స్టార్ట్ చేశారు? తేరాహు. ఎవరు స్టార్ట్ చేశారు చెప్పండి? మా డాడీ పేరు అనేది ఉండాలి, అవునా కదా? అందులో ఒకరికి అలా వాళ్ళ డాడీ పేరు పెట్టారు. ఏంటంటే అతని పేరు నాహోర్. అంటే వాళ్ళ తండ్రి పేరుని తీసుకొచ్చి ఏం చేశాడు? వాళ్ళ కొడుకు పెట్టాడు. జ్ఞాపకార్థంగా, ఆయన జ్ఞాపకార్థం అనేది ఉండాలి. మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా చాలా వరకు ఏం చేస్తారు చెప్పండి? మన ఫ్యామిలీస్ పేరు అనేది పెట్టుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకంగా, అవునా, వాళ్ళ జ్ఞాపకాలను వీళ్ళు చూసుకోవాలని వాళ్ళ పేర్లను ఏం చేస్తారు? పెట్టుకుంటూ వస్తారు. అట్లా స్టార్ట్ చేసింది తేరాహు. వాళ్ళ తండ్రి పేరును వాళ్ళ కొడుకు ఏం చేశాడో పెట్టాడు. ఓకేనా? రైట్. ఇలా చేస్తూ వచ్చారు. ఇంకేంటంట? కల్దీల ఊరని పట్టణంలో తన తండ్రి కంటే ముందు ఏం చేశారు? తేరావు కంటే ముందుగా ఎవరు చనిపోయారు? హారాన్ అనే అంటే తన అబ్రహాం సోదరుడు చనిపోయాడు. ఇంకా చెప్తున్నాడు, హారానుకు ఒక కొడుకున్నాడు. ఎవరు? లోతు అనే కొడుకు. ఒక కొడుకు పుట్టగానే, ఎక్కువ సందర్భాలని రాయబడలేదు కానీ హారానుకు లోతు కన్నాడు. తర్వాత ఏం చేశారు? ఆయన గురించి రాయిస్తూ తర్వాత వెంటనే ఆయన గురించి ఏంటంటే ఆయన మృతి పొందాడని రాయించాడు. హారాను గురించి ఎక్కువగా సందర్భాన్ని అనేది వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అబ్రహామును నాహోరును ఏమైందంట? ఇలా అయిపోయింది. ఎప్పుడైతే హారాను చనిపోయాడో దాని తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే అబ్రహాంకి ఏమైపోయింది? అబ్రహాముకు అలాగే మిగిలిన నాహోరు కూడా వివాహం చేసుకున్నారు. అబ్రహాం భార్య పేరు ఏంటంట? షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ఓకేనా? మిల్కానుకును ఇస్కానుకును తండ్రి అయిన హారాను కుమార్తె. హారాను ఎవరు? హారాను ఎవరండి? మనకి ఇక్కడ రాయిస్ ఏంటంటే హారాను లోతును కనెను అని ఇచ్చేసి మరలా వదిలేసి ఏం చేశారు? హారాను చనిపోయాడు ఇచ్చారు. అంటే లోతుతో పాటు ఇంకెవరున్నారు ఆయనకు? హారానుకు ఎవరున్నారండి? ఏంటంట? మిల్కాను అలాగే ఏంటంట ఇంకెవరున్నారంట? ఇస్కాను. అవునా? మిల్కాను ఇస్కాను. అవునా? ఇంకా 2 వాళ్ళకు ఉన్నారు హారానుకు. ఆమె కుమార్తె 30 వచనంలో షారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. తేరాహు తన కుమారుడు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో బయలుదేరి ఏంటంటే హారాను పట్టణంలోనికి వచ్చి అక్కడ నివసించిరి. ఏమైపోయింది? యొక్క తేరావు గారు ఎప్పుడైతే వాళ్ళ కుమారుడు చనిపోయి ఇదంతా జరుగుతుందో ఆ పరిస్థితులన్నీ ఇతని జైలు శిక్ష పడ్డం, ఇదంతా ఇబ్బంది కలగడం, ఇదంతా చూసిన తర్వాత తేరావు గారికి ఆ ఊర్లో ఉండడం అనేది నచ్చలేదు. కాబట్టి ఏం చేశారు? ఆ ఊర్లో నుంచి బయటకు వచ్చేసారు. హారాను అనే ఊరికి వీళ్ళు వచ్చేసారు. ఆ హారాను ఊర్లోనికి వచ్చి ఏం చేశారు? అక్కడ వీళ్ళు
స్థిరపడ్డారు. ఓకేనా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక సందర్భం ఏంటంటే అబ్రహాము గారికి లోతు గారు ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? కొడుకు. కానీ కొద్దిగా చరిత్రలోనికి వెళ్తే ఆ సందర్భాలు అనేవి వేరేగా ఉన్నాయి. బైబిల్ గ్రంథం ప్రకారంగా ఆ యూద సాంప్రదాయాలకి వెళ్తే వాళ్ళకు అబ్రహాం గారికి లోతు గారు మేనల్లుడు అవుతారు. ఓకేనా. అంటే మనకేమైందంటే ఇప్పుడు అన్నీ కూడా మన ఇండియన్ కల్చర్ వరకు ఏమైంది చెప్పండి? కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు అనేవి మనకు ఉన్నాయి. అంటే అప్పటి కాలాల్లో వాళ్ళకి అలా కట్టుబాట్లనే ఉన్నాయి. మనం కొద్దిగా పైకి వెళ్ళామనుకోండి, అంటే మనం నార్త్ సైడ్ వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పిన్ని కూతుర్లు ఏం చేసుకుంటారు? వివాహం చేసుకుంటుంటారు. అవును. అంటే వాళ్ళకి ఆ కల్చర్ అనేది ఏంటి చెప్పండి? తప్పు కాదు. అంటే మన సందర్భంలోకి వస్తాను ఏమవుతుంది? అది తప్పుగా మారుతుంది. అవునా. అంటే కొన్ని వాళ్ళ సాంప్రదాయాల్లోకి వెళ్ళేసరికినే, కొన్ని వాళ్ళ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసరినే కొన్ని పరిస్థితులు అనేవి వేరుగా ఉంటాయి. ఓకేనా. అట్లాంటి సందర్భాల్లో కొన్ని అనేవి వేరుగా ఉన్నాయి. ఓకేనా. రైటింగ్ చెప్తున్నాడు అక్కడ. ఇలా ఏం చేశారు? ఆ తేరావు గారు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని తీసుకొని ఏం చేశాడు? హారాన్ అనే ఊరికి వెళ్ళాడు. అవునా కదా. ఎప్పుడైతే దేవుడు మనతో నడవడానికి ప్రారంభిస్తుంటాడో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఒంటరిగా నడిపించడానికి ఇష్టపడుతుంటాడు. ఓకేనా. ఎందుకు ఒంటరిగా నడిపించడానికి ఇష్టపడతాడంటే మనం ఏం చేయాలంటే దేవునితో ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? దేవునితో నడవడానికి ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉంటుండాలి. అవునా కదా. దేవుని మాటను ఎక్కువగా మనము వినడానికి, దేవుడు ఏం చెప్తున్నాడు ప్రణాళికలో గ్రహించుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఓకేనా. ఆ కింది సందర్భంలోనే 32వ వచనంలో తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు, తేరాహు ఆరానులో మృతి పొందెను. తర్వాత 12వ వచనంలో చెప్తున్నాడు, 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, యెహోవా నీవు లేచి ఏంటంటే నీ దేశం నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి ఏం చేశాడు? ఇక్కడ స్టార్ట్ చేశాడు. దేవుడు ఏం చేశాడు? మాట్లాడడం అనేది ప్రారంభించాడు. 12వ అధ్యాయంలో మరలు ఏం చేశాడు చెప్పండి? మధ్యలో కనెక్షన్లు అన్నీ కూడా కట్ అయిపోయాయి. అవునా కదా. ఎక్కడ నోవాహు గారితో మాట్లాడిన తర్వాత మరలా మధ్యలో ఎవరితో కూడా ఏం చేయలేదు. అవునా కదా. మధ్యలో ఎక్కడ కూడా దేవుని మాట్లాడినట్టు వాళ్ళతో సంభాషించినట్టు ఎక్కడ కూడా మనకు కనబడదు. కానీ మరలా 12వ అధ్యాయం కోసం ఏమేం చెప్పండి చెప్తున్నాడు. ఏంటంట? యెహోవా నీవు లేచి నీ దేశం నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో నేను నీకు చూపించు దేశం నాకు ఏం చేయి? వెళ్ళిపో. అవునా కదా. దేవుని మాట్లాడిన సందర్భాలు 11 అధ్యాయాలు మీరు ఎప్పుడన్నా గమనించారా లేదండి? అవును కదా. ఫస్ట్గా ఆదికాండంలో వాళ్ళతో మాట్లాడుతూ, ఆదాము వాళ్ళతో మాట్లాడుతూ ఏంటి? మీ ఇక్కడ మంచి చెడ్లు ఉన్నాయి, ఏదైతే మంచి ఉంటుందో దాన్ని ఏం చేయాలి? మీరు తీసుకోవాలి. మీరు చెడు వైపు వెళ్ళడానికి మీకు తెలివినిచ్చే దాని వరకు మీరు వెళ్ళడానికి మంచిది కాదు అని కొన్నిసార్లు మాట్లాడాడు. తర్వాత మరలొస్తారనే నోవాహు గారితో ఏం చేశారు చెప్పండి? మరలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవునా కదా. ఈ తరంలో ఏం చేస్తావు చెప్పండి? నీవే నీతిమంతుడుగా ఉన్నావు కనుక నీ గురించి నువ్వేం చేసుకో. అవునా కదా. నీ గురించి, ఎవరి గురించి? నువ్వు బ్రతికి బయటగా పడాలంటే ఏం చేయాలి? నీ గురించి నువ్వేం చేయి? ఓడగట్టుకొని ఏం చేయి? బయటికి రా అన్నాడు నోవాహు గారితో. తర్వాత వస్తారు నేను మాట్లాడుతున్న ఎవరితో అంటే అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారితో ఏమని మాట్లాడుతున్నా అంటే, ఎలాగైతే నోవాహు గారిని ఓడలోనికి వెళ్ళి ఒంటరిగా మీ ఫ్యామిలీ మాత్రమే మిగులుతున్నాడో అట్లాగే అబ్రహాం గారితో కూడా ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నేను చెప్పిన దానికి ఏం చేయి? నువ్వు వెళ్ళు. నోవాహు గారితో కూడా ఏం చెప్పాడు? ఓడగట్టుకో, ఆ ఓడలోనికి వెళ్ళి, అంతే. అవును కదా. దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తితో నడవాలనుకుంటాడో ఆ వ్యక్తిని ఫస్ట్గా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఫస్ట్గా కొన్ని పరీక్షలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది మనిషి. అవునా కదా. అంతమంది ఎవరి పనిలో వాళ్ళు ఉంటే నోవాహు గారు ఒక్కరే ఓడగట్టుకోవడం ఏంటి? అవునా కదా. అతనికి వచ్చే పనులన్నీ మానేసి, ఆదాయం అంతా మానేసి, అతని గురించి అతను పట్టించుకోకుండా, అవునా కదా, దేవుడు ఏదో చెప్పాడు, భవిష్యత్తు ఏదో చెప్తున్నాడు, భవిష్యత్తులో నాకు మంచి రోజులు ఉంటాయని దాన్ని నమ్మి నోవాహు ఓడగట్టుకోవడం ఏంటి చెప్పండి? ఎవరి పనిలో వాళ్ళు ఉండి మనకు లూకాసు వార్తలు రాయబడుతూ చెప్తారు ఏంటంటే,
వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే నారు నాడుచు, ఇల్లు కట్టుకొని, పెళ్ళిళ్ళకి ఇచ్చుకొని, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట. కానీ నోవాహు సందర్భానికి వస్తారు. నోవాహు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాటను నమ్మి ఓడ కట్టుకుంటూ మిగిలిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇల్లులు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు, చాలా బాగా వాళ్ళ అభివృద్ధిలోకి వెళ్తున్నారు. కానీ నోవాహు సందర్భం కోసం నోవాహు ఏం చేశాడు? దేవుడు ఒక మాట చెప్పాడు కనుక దాన్ని నేను ఏం చేయాలి? పాటించాలి. దేవుని మాట నేను వినాలి అని ఏం చేశాడు నోవాహు? వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళ కనబడ్డాడు. కానీ ఈయన ఏం చేశాడు? ఓడను సిద్ధం చేసుకొని వాళ్ళందరి పిచ్చోళ్ళ మునిగిపోయి ఈయన ఏం చేశాడు? తెలియగలవానిగా బయటకు వచ్చాడు. అవును కదా? రైట్. మరలా అబ్రహాం గారి సందర్భంకి వస్తాను. అబ్రహాం గారిని కూడా ఏం చేయమంటున్నాడు? నువ్వు నీ ఇంటిని, నీ ఊరిని, నీ బంధువులు అందరినీ కూడా వదిలేసి ఏం చేయి? వదిలేసి వచ్చేసి అంతే. అవును కదా? వదిలేసి వచ్చేసి. మరి నిజంగా వస్తామా అట్లా వదిలేసి రమ్మంటే? వస్తారు లేదండి? ఎంతోమంది బంధువులు, ఎంతోమంది స్నేహితులు ఒక ఊర్లో కొన్ని సంవత్సరాలు మనం బ్రతికామంటే ఆ ఊర్లో నుంచి అతనికి వెళ్ళే వరకు 75 సంవత్సరాలు అబ్రహాం గారికి. ఒకవేళ తన బంధువుల నుంచి, తన ఇంటి వారి నుంచి, తన ఊరు నుంచి అబ్రహాం వెళ్ళే సమయానికి అతనికి 75 సంవత్సరాలు. అవునా? 75 సంవత్సరాలు ఒక ఊర్లో గడిపిన వ్యక్తి ఆ ఊర్లో నుంచి బయటకు వచ్చానంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? అవునా కదా? ఒక 10 రోజులు మనకు మీటింగ్లు అయ్యాయి అనుకోండి. అవునా? 10 రోజుల తర్వాత ఎవరు ఇళ్ళకాలు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? ఎట్లుంటుంది చెప్పండి? అప్పుడే 10 రోజులు అయిపోయాయి. అవునా కదా? మరలో ఎవరింటికాలు వెళ్ళిపోవాలా? అవునా కదా? కొద్దిసేపు ఏమనిపిస్తుంది చెప్పండి? అవునా కదా? అట్లా అట్లాంటిది 10 రోజులకే మనకు అలా ఉంటే 75 సంవత్సరాలకు ఊర్లో గడిపిన వ్యక్తి, 75 సంవత్సరాలు వాళ్ళ బంధువులతో తిరిగిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఆ ఫ్యామిలీస్ అన్నిటిని వదిలేసి నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళిపో అంటే ఏం చేశాడు చెప్పండి? అబ్రహాము ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అందుకే అబ్రహాం ఏంటంటే విశ్వాసులకు ఏంటి చెప్పండి? తండ్రి. అవునా కదా? అంటే దేవుడు చెప్పినప్పుడు దేవుడు మాట వినని ప్రజలందరూ బ్రతుకుతున్న జీవితాల్లో ఒక రాజును పూజించే స్థాయిలోనికి వాళ్ళ బ్రతుకులందరూ వెళ్ళిపోయిన సందర్భంలో అబ్రహాం గారి జీవితానికి వస్తేనే దేవుడు ఒక మాట చెప్పాను, నాకు ఎవరో నాతో మాట్లాడుతున్నారు, ఏదో చెప్తున్నారు, నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని అబ్రహాం గారు ఆ మాటను విని ఆ మాటను పట్టుకుని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం చేయాలి? నేను దేవుని మాటకి ఏం చేయాలి? విధేయుని అవ్వాలి. కాబట్టి ఆయన ఏది చెప్తాను నేను ఏం చేయాలి? చేయాలి అని ఏం చేశాడు? ఆ ఊరినంతా కూడా ఏం చేశాడు? వదిలేసి వచ్చాడు. ఆ దేశాన్ని ఏం చేయి? నువ్వు వదిలేసి వెళ్ళిపో అని చెప్తే ఆయనకి ఇచ్చిన మాట ఏంటంటే చెప్పండి? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీకు ఆశీర్వాదముగా నుందును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని ఏం చేశారంట? అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఏం చేశాడు చెప్పండి? ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాటలన్నీ మాట్లాడుతున్నాడో మరలా ఏం చేయలేదు చెప్పండి? అబ్రహాము ఏం చేయలేదు? మరలా మాటలు, ప్రశ్నలు, తర్వాత ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? అవునా కదా? వెళ్ళడానికి బాగుంటుందా? సిద్ధంగా ఉంటుందా? అవునా కదా? ఇవన్నీ బాగుంటాయా? నేను కొత్త ప్రదేశానికి వెళ్తున్నాను, మరి నాకు అన్నీ కంఫర్ట్గా ఉంటాయా అని ఏవి కూడా ఏం చేయలేదు చెప్పండి? అడగలేదు. అవునా కదా? ఏవి ప్రశ్నలు కూడా అడగలేదు. వెళ్ళన్నాడు. ఏం చేశాడు అబ్రహాం గారు? సర్లే దేవుడు చెప్పాడు కానీ ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడని రాయబడింది. దేవుడు చెప్పాడు, అబ్రహాం గారు ఏం చేశారు? వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వెళ్తూ వాళ్ళతో కూడా ఎవరు వచ్చారు చెప్పండి? లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఎన్ని ఏళ్ళంట? 75 ఏళ్ళు. అంటే ఆ ప్రాంతం విడిచి వెళ్ళేటప్పుడు అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పండి? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం గారు ఆ ప్రాంతం నుంచి ఏం చేశారు? వెళ్ళిపోయారు.
అంటే అప్పటికి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కొన్ని శోధనలు అనేవి ఉంటున్నాయి, అవునా కదా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 30వ వచనంలో షారా ఏంటంట, అవునా, వాళ్ళకి పెళ్ళైన కొత్తలో గుడ్రాలి 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆమె పరిస్థితి ఏంటి చెప్పండి. అంటే అప్పటిదాకా బంధువులతో ఉంటున్నారు, బాగానే ఉంటున్నారు, కానీ పరిస్థితులు అంతా కూడా ఎలా ఉంటాయి చెప్పండి, అవునా కదా. ఒక 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు వివాహమైన తర్వాత పిల్లలు కాకుండా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఏం చేస్తారు అందరూ కూడా, అవునా కదా. చాలా నిందలు వేస్తారు, చాలా అవమానపరుస్తారు, చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంటుంటాయి, అవునా కదా. ఇద్దరిని తిట్టే సందర్భాలు ఉంటుంటాయి. అట్లాంటిది 70 సంవత్సరాల దాకా వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ కుటుంబం పరిస్థితులు అన్నింటి నుంచి కూడా ఏంటి చెప్పండి వాళ్ళకు శోధన అనేది ఎదురవుతుంది. ఆ శోధన అంతా తట్టుకొని ఫ్యామిలీతో ఉంటూనే ఉన్నారు. ఒక పక్క దేవుడు ఏం చేస్తున్నాడు, మరలా పిలుస్తున్నాడు రమ్మని, అవునా. ఈ పరిస్థితులు అన్నీ కూడా తట్టుకుని ఏం చేశారు, అబ్రాహాం ఏం చేశాడు చెప్పండి, బయలుదేరాడు. అతని ఊరు నుంచి బయలుదేరాడు. ఆ బయలుదేరేటప్పుడు లోతు వచ్చాడు, అలాగే వాళ్ళ భార్య కూడా అతనితో వచ్చిందా. అబ్రాహాం తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశం వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఏమైందంటే చెప్పండి, వాళ్ళు బయలుదేరే ఎక్కడికి వెళ్ళారంటే కానాను దేశానికి వచ్చారు. అవును, వాళ్ళు సంపాదించినంతా కూడా ఎక్కడిదక్కడ అమ్మేసుకొని వాటన్నిటిని కూడా దానికి సంబంధించిన వస్తువులన్నిటిని కూడా తీసేసుకుని ఏం చేశారు, వాళ్ళు ఆ ప్రాంతం నుంచి బయలుదేరి కానానుకు వచ్చిరా. అప్పుడు అబ్రహాము షేకేము నందలి ఒక స్థలము దాకా ఆ దేశము సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టించి ఏం చేశాడు చెప్పండి, ఒక బలిపీఠాన్ని కట్టాడా. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ఏం చేశారంట, మళ్ళా ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు మరలొక గుడారాన్ని వేసి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి మరలా ఏం చేశాడు అబ్రహాము, ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఇదంతా అయిపోయింది. అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిశకు వెళ్ళెను. దేవుడు ఏం చెప్పాడు అసలు అబ్రహాం గారికి, కింది వచనంలో ఒక్కసారి చూడండి. 6వ వచనంలో 6వ వచనమా 6వ వచనం 7వ వచనంలో యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవా ఏం చేశాడు ఎప్పుడు, ఏం చెప్పాడు దేవుడు, ఏం చేస్తానని చెప్పాడు, నువ్వు ఎక్కడైతే కూర్చున్నావు ఆ దేశానికి ఏం చేస్తాను, ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్పాడు. అవునా కదా. నువ్వు ఏదైతే కూర్చున్నావో, నీ కూర్చున్న చోటు ఉందో, ఈ కానాన్ దేశం ఏదైతే ఉందో అది మొత్తాన్ని నీకు ఏం చేస్తాను, నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. కానీ అబ్రహాం గారు ఏం చేస్తారు, 9వ వచనంలో ఏం చేస్తాడు చెప్పండి. అబ్రహాం ఏం చేశాడు, ఇక్కడ ఉండు, నీ జనానికి మొత్తం ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. కానీ అబ్రహాం గారు ఏం చేశారు, ఏం చేశాడు చెప్పండి, వెళ్ళిండి. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఏమైందంటే చెప్పండి, నువ్వు ఇక్కడ ఉండు, నీకు కావాల్సిన ప్రజలందరూ కూడా ఏం చేస్తాను, నేను ఇక్కడ ఇస్తాను, ఈ దేశాన్ని ఇస్తాను అన్నాడు. కానీ అబ్రహాం గారు ఏం చేశారు చెప్పండి, ఇంకొద్ది సర్లే ఏం కాదులే, ఇంకొద్దిగా ముందుకెళ్తే ఏమైతే ఇదే దేశం కదా, అవునా, ఇంకొద్దిగా ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళిన తర్వాత పరిస్థితి ఏమైందంటే కరువు వచ్చింది. ఓకేనా.
కరువు రావడం వల్ల ఏం ఎదురైందంటే చెప్తున్నాడు ఇంకా. భారముగా ఉన్నందున అబ్రహాము ఏమైందండి చెప్పండి? ఐగుప్తుకి వెళ్ళిండు. మరలా కానాన్లో ఉండమని చెప్పాడు. కొద్దిగా దూరం వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళాలని కరువు వచ్చింది. ఆ కరువు నుంచి తప్పించుకోవాలని ఏం చేశాడు? మరలా ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళగానే ఏమైంది చూడండి. ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నేను బ్రతకనిచ్చేదురు, నీ వలన నాకు మేలు కలిగినట్టు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు ఏంటంట, నీవు నా సహోదరి అని ఏంటంట. ఏం స్టార్ట్ చేశారు చెప్పండి అబ్రహాం గారు? ఏం స్టార్ట్ చేసిందిగా? దేవుడు ఇక్కడ ఆగేసి నీకు కావాల్సిన దేశాన్ని మొత్తం ఇక్కడ ఇచ్చేస్తాను, అవునా కదా? ఆగమని చెప్పాడు, ఇక్కడ ఇచ్చేస్తానని చెప్పాడు. కొద్దిగా ముందుకు వెళ్ళాడు, కరువు వచ్చింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగానే ఏం చేశారు? ఐగుప్తు దేశం అనేది వచ్చింది. దాంట్లోనికి వెళ్తే పరిస్థితి ఏంటంటే శారాయి చాలా అందగత్తే. దానికి ఏమవుతుంది? ఆమెను బట్టి ఏం చేస్తారు? చంపేస్తారు. ఆమెను అక్కడనే ఉంచేసుకుంటారేమో అని భయపడి ఏం చేశాడు? ఒక నాటకం అనేది స్టార్ట్ చేయమని చెప్పాడు. ఏంటంటే ఇక్కడ నుంచి నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేయాలి మనం? నేను అన్న, నువ్వు చెల్లి, అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏం చెప్పాలి చెప్పండి? అన్నా చెల్లి, అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగినా సరే ఏం చెప్పాలి? నేను నీకన్నా, నువ్వు నాకు చెల్లి, అంతే. చెప్పమని చెప్పాడా? అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తు స్త్రీలు ఏంటంటే ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూచిరి. ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి ఏం చేశానంట చెప్పండి? ఏం చేశారంట? ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం గారి ఆలోచన ఏంటి అసలు? అబ్రహాం గారి ఆలోచన బాగానే బతికాడు, దేవునితో బాగానే వచ్చాడు. కానీ కొద్ది దూరం వస్తాను ఏమైపోయింది చెప్పండి? కరువు అనేది రాగానే, ఇబ్బంది అనేది రాగానే ఏం చేశాడు చెప్పండి? భార్యను అడ్డం పెట్టేసుకుని ఏం చేశాడు? బ్రతకాలని ఆలోచన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? నువ్వు నా సహోదరుని చెప్తే నీ వల్ల నాకేమవుతుంది చెప్పండి? మేలు వస్తుంది. ఏం మేలు వస్తుంది? ఏం చేశాడు ఫరో? ఏం చేశాడు చెప్పండి? మేలు చేయడం అంటే ఏం చేశాడు? దానికి ఏం చేశాడు చెప్పండి? చూడండి అక్కడ. గొర్రెలను, గొడ్లను, మొగగాడిదలను, దాసులను, పనిగత్తెలను, ఆడిగాడిదలను, ఒంటెలను ఇవ్వబడెను. ఏం చేశాడు చెప్పండి? ఏమొచ్చాయంట? ఏం చేశాడు? ఒక అబద్ధం ఆడితే ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? అంటే అబ్రహాం కీర్తనలో ఇది కూడా రాయించాల్సిన అవసరం ఏంటి మనకు? ఇది కూడా ఎందుకు రాయించాడు చెప్పండి? ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా, తప్పు పద్ధత అబ్రహాం గారిది? తప్పైనా సరే మరలా ఎందుకు రాయించాడు దేవుడు? ఎందుకు రాయించాడు చెప్పండి? నువ్వు ఎంత నీతిగా బ్రతికినా, ఎంత దేవునితో చాలా జాగ్రత్తగా నడిచినా, ఎన్నో వదిలేసి వచ్చినా, కానీ ఒక పరిస్థితికి వస్తే నువ్వు ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? ఏదైనా ఆశ నీలో కలిగితే, ఏదైనా ఇబ్బంది అనేది అంటే దేవుని నుంచి కొద్దిగా నువ్వు తొలిగా అనుకో, చెప్పిన మాట పక్కకు జరిగా అనుకో, నీలోనికి ఏమొస్తాయి చెప్పండి? కొన్ని ఆశలు వస్తాయి, కొన్ని అబద్ధాలు వస్తాయి. దాన్ని బట్టి నీకు ఏదైనా సంపద వస్తుందంటే, ఏదైనా ఆనందం దొరుకుతుందంటే దాని గురించి నువ్వు ఏం చేస్తావు చెప్పండి? దేవునితో నడుస్తున్నాను అనుకో, దేవునితో ఉంటాను అనుకుంటావు. కానీ ఏం చేస్తావు? అక్కడి నుంచి వచ్చే దోపిడి సొమ్ము అంతా కూడా ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? కావాలనుకుంటావు. దేవునితో నడుస్తున్నవాడివే, దేవునితో ఉంటున్నవాడివే. కానీ ఎప్పుడైతే నీ ఆలోచన ధోరణి మారుతుందో, నీ ప్రాణాన్ని దక్కించుకోవాలి నువ్వు అనుకుంటావు, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? ప్రాణం అంటే ఏం చేస్తుంది చెప్పండి? ప్రాణానికి ఉన్న ఆలోచన ఏంటి? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, అవునా కదా? ఎప్పుడైతే దేవుని మాటను దాటి మన ఆలోచన ఇక్కడికి వెళ్తుందో, అప్పుడు మన ఆలోచన ఏం చేస్తుంది చెప్పండి? ఇది తప్పు కాదనిపిస్తుంది, అవునా కదా? అబద్ధం ఆడిన సరే, ఎలాగైనా చేసినా సరే ఏం చేయాలి మనం?
సంపాదించుకోవాలి, కూడబెట్టాలి, గొప్పగా బ్రతకాలి అనుకుంటారా? అనుకోరండి. ఏదైనా ఊరికే వచ్చేస్తుందంటే ఒక అబద్ధం ఆడితే ఏమవుతుంది, ఒక తప్పు చేస్తే ఏమవుతుంది, జీవితాంతం లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నప్పుడు ఒక చిన్న అబద్ధం ఆడడం వల్ల, ఒక చిన్న తప్పు చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి? అవునా కదా? ఒక్కరు కాదు, వీళ్ళిద్దరు అబద్ధం ఆడారు. అవునా? ఎప్పుడైతే ఇద్దరు అబద్ధం ఆడారో ఈ ఇద్దరు అబద్ధానికి తగ్గట్టుగా దేవుడు వాళ్ళ జీవితాలను ఎవరు తెచ్చిపెట్టారు? హాగరు తెచ్చిపెట్టాడు. అవునా కదా? నీ సంతానం ద్వారా భూమి అంతటి జనాన్ని కూడా నేను ఏం చేస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా తప్పుడు పని చేసుకుంటూ ముందుకెళ్ళారో వీళ్ళ జీవితంలోనికి ఒక ముళ్ళుగా, ఒక ఇబ్బంది, ఇరుకుగా హాగర్ని ఏం చేశాడు? దేవుడు తెచ్చిపెట్టాడు వాళ్ళిద్దరికీ ముళ్ళుగా. అవునా కదా? శారాని ఏం అనలేడు, అలాగని హాగర్ను వదిలేడు అబ్రహాం. అవునా కదా? పెద్ద కొడుకు ఇస్మాయిల్ పుట్టాడు. అవునా? శారా ఏం హింసిస్తుంది ఆమెను, చూస్తూ ఉండలేడు. సరే ఏంటి పరిస్థితి? ఇద్దరి మధ్య అబ్రహాం నలిగిపోవడం, అటు చూస్తే ఆమె మాటలను బట్టి శారా నలిగిపోవడం. అవునా కదా? ఎప్పుడైతే మనం దేవుని మాటను దాటి మన బ్రతుకు అనేది ముందుకెళ్తుందో బాగానే ఉంటుంది, హాయిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత జరగబోయే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమవుతుంది? అది మనకు ముళ్ళుగా, ఇబ్బందిగా, చాలా వేదన పరిస్థితుల్లోనికి మనకు వెళ్ళిపోతుంది. అంటే భక్తుల్లోని, ఆ తరాల్లోని వాళ్ళ జీవితాలు ప్రతీది కూడా దేవుడు ఎందుకు రాయించాడంటే, ఇలా దేవుడు నడుస్తున్నప్పుడు ఏదో చిన్న తప్పటడుగు మనం వేసామనుకోండి, తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయో దేవుడు ప్రతీది కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అవునా? చాలామంది కుమారులు పుట్టారని చాలామంది గురించి రాయించాడు. ప్రత్యేకంగా ఒక వ్యక్తిని, అంటే దేవునితో నడుస్తున్న వ్యక్తి బ్రతుకు జీవితం ఒకవేళ తప్పిపోతే ఏమవుతుందో, అంటే దేవుని ప్రజలుగా మనం బ్రతుకుతున్నాం కనుక, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం కనుక, ఒక పరిస్థితుల్లో దేవుని మాటను మనం పాటిస్తున్నామని చెప్పుకుంటూ పక్కకు జరిగామనుకో, మన పరిస్థితి ఏమవుతుందో అవన్నీ తెలియడానికి ఏం చేస్తాడు? కొన్ని తరాల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని వాళ్ళ గురించి మనకి ఏం చేస్తాడు చెప్పండి? సపరేట్గా రాయించాడు. నువ్వు ఇలా బ్రతుకుతున్నావు, దేవుని గురించి బాగానే ఉంది, కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నువ్వు దేవునితో ఇలాగ బ్రతుకుతావా? అవునా కదా? ఇప్పటిదాకా బాగానే బ్రతుకో, 70 సంవత్సరాల దాకా అబ్రహాం గారు బాగానే ఉన్నారు, పరిస్థితి అంతా బాగానే ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు, కొద్దిపాటి అంత కష్టాన్ని ఎదుర్కొన్నాడు, అంత ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. అవునా కదా? బంధువులందరూ వదిలేసి వచ్చాడు. వదిలేసి వచ్చిన తర్వాత ఏమైపోయింది ఏమో, కానీ ఏమైపోయాడు చెప్పండి? ఒకసారే ఏదో చిన్న తడబడిన సందర్భం వచ్చేసింది. అవునా కదా? మనం ఎంత బలంగా ఉన్నా, ఎంత స్థిరంగా ఉన్నా, ఏదో ఒక పరిస్థితిలో మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? తప్పిపోవడానికి చాలా అవకాశాలు బలంగా ఉంటాయి కనుక ఏంటంట, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? అందుకే సామెతలందరూ రాసి ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడ్డాక ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? లేస్తాడు. కానీ ఏంటి చెప్పండి? కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఆ 7 మార్లు కూడా ఎందుకు పడాలి మనం? నువ్వు దేవునితో నడుస్తున్నావు, బాగానే ఉంది, కానీ 7 మార్లు పడిన మరలా దేవుడు లేపుతాడు. కానీ ఆ 7 మార్లు పడాల్సిన అవసరం ఏంటి మరలా? అవునా కదా? మనకు ప్రతీది అర్థమవుతున్నప్పుడు, మనకు ప్రతీది తెలుస్తున్నప్పుడు మరలా పడిపోయే స్థితిలోనికి మనం వెళ్ళడం ఎందుకు? పడిపోతామని తెలిసిన తర్వాత దానిలోనికి మనం దిగడం ఎందుకు? అవునా కదా? నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాడు, కానీ పడకుండా చూసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఇంకా మన బ్రతుకు జీవితం అనేది బాగుంటుంది. అందుకే ప్రతి పరిస్థితిని కూడా ఏం చేశాడు దేవుడు? చాలా దగ్గర నుండి, చాలా దగ్గరగా రాయించాడు. అవునా? మన బ్రతుకులకు, భక్తుల బ్రతుకులకు, మన బ్రతుకు జీవితాలు కూడా మనం దేవునితో బాగానే ఉన్నాం అనుకుంటాం. కానీ ఏదో ఒక పరిస్థితులు, ఏదో ఒక పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తాం? లొంగిపోవడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయొద్దు, అట్లా లొంగిపోవడానికి ఇష్టపడకుండా దేవునితో ఏం చేయాలి? కట్టుబాటు, నిబంధన చేసుకొని చాలా జాగ్రత్తగా మనము ముందుకెళ్ళాలి. మిగిలిన సందర్భాలనే వచ్చే మనం మాట్లాడుకుందాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. విన్న మాటలను మా హృదయంలో ఫలించినైనా, ఇదిగో నాయన, ఎలాంటి ఆశలకు నాయన, ఎలాంటి లోటుపాట్లకు మా హృదయాల్లో, తప్పుడు ఆలోచనలకు మా హృదయాల్లో నాయన చోటు ఇవ్వక, నీ వాక్యం వైపు, నీ వైపు శ్రద్ధ కలిగి మా బ్రతుకులను మలుచుకొనగలుగుటకు అటు కృపను, మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన, నీ ఉన్నతమైన మాటల్లోనున్న మేము ఎదగలిగి నీ కొరకు మా బ్రతుకును ముగించగలిగి అటు కృపను, మహద్భాగ్యాన్ని మా అందరి జీవితాలు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున
ప్రార్థన మనల్ని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఉన్నాం.